హాయ్ వియర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లకు కొంతవరకు మాత్రమే యాక్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ స్టార్డమ్ బేస్డ్ కొన్ని ఫ్లాపులు పడ్డాయి అంటే సరే, వాళ్ళ ఇమేజ్ మొత్తం డౌన్ అయిపోతుంది. కానీ ఇప్పటికీ కూడా 40 ఏళ్లలోనూ నెంబర్ 1 హీరోయిన్గా ఉండడం అనేది అసలు చిన్న విషయం అయితే కానే కాదు. కానీ తనకి ఇవన్నీ మామూలే అంటున్నారు నయనతార. ఈ భామ దూకుడు ముందు కుర్ర హీరోయిన్లు సైతం నిలబడలేకపోతున్నారు. మరి ఒక్కో సినిమాకు 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ చాలామంది హీరోయిన్లకు నిద్ర లేకుండా చేస్తోంది నయనతార. ప్రస్తుతం చిరంజీవి సినిమాలో నటిస్తున్నారు ఈ అమ్మడు. ఇక రెమ్యునరేషన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వదట. ఆమె ఎన్ని కండిషన్స్ పెట్టినా నిర్మాతలు కూడా కాంప్రమైజ్ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాలో చిరుతో జోడీ కట్టారు నయనతార. ఇక ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే అనిల్ వర్కింగ్ స్టైల్కు నయనతార ఫిదా అయిపోతున్నారట. అనుకున్న దానికంటే కూడా వేగంగా ఈ సినిమా షూటింగ్ అనేది జరిగిపోతుంది అని అంటున్నారు. మామూలుగా అంత ఈజీగా ఏ దర్శకుడిని ప్రశంసించనని అంటున్నారు నయన్. ఇక అనిల్ రావిపూడికి వర్కింగ్ స్టైల్కి పడిపోయారు అంటున్నారు. అతన్ని మునగ చెట్టెక్కిస్తోంది మరి. ఇక చెప్పిన టైం కంటే ముందుగానే షెడ్యూల్స్ అన్నీ పూర్తి చేస్తున్న అనిల్ రావిపూడి తెలివితేటలు చూసి మురిసిపోతున్నారట. ఇక సంక్రాంతికి మెగా 157 విడుదల కాబోతుంది. ఇక గతంలో గాడ్ ఫాదర్, సైరాలో కలిసి నటించారు చిరు అండ్ నయనతార. తెలుగుతో పాటు తమిళ్, కన్నడంలోనూ బిజీగా ఉన్నారు ఆమె. ఇక ఈమె చేతిలో భారీ సినిమాలే ఉన్నాయి. మూగుతి అమ్మంటూ, డియర్ స్టూడెంట్స్, హాయ్, రెక్కాయ్, మున్నంగాటి సీన్స్, 1960 లాంటి సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. కానీ ఈ సినిమాలన్నింటికంటే కూడా అనిల్ రావిపూడి సినిమానే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది నయనతార.